बीआरएस कारगुजार सदर के तारक रामाराव ने असेंबली इंतखाबात में शिकस्त पर अहम तबसरे किए हैं। कहा कि नाकाम हमारा लीडर नहीं हुआ, ये अवाम का कसूर नहीं है। केसीआर ने हम पर यकीन किया, लेकिन हम बीआरएस हुकूमत के अच्छे कामों को अवाम तक नहीं ले जा सके। केटीआर ने कहा कि इसी वजह से हम असेंबली इंतखाबात हार गए हैं। केटीआर ने तेलंगाना नलगुंडा जिले में नलगुंडा पार्लियामेंट इंतखाबात के ज़िमन मुनक़िदा पार्टी कारकुनों के इजलास में शिरकत की और खिताब किया। केटीआर ने रेवंत रेड्डी को खबरदार किया कि कांग्रेस पार्टी में एकनाथ शिंदे हैं, आपके बाजू में वाक़े खम्मम नलगुंडा से ही आपको खतरा है। केटीआर ने मुतालिबा किया कि रेवंत रेड्डी को बीआरएस पार्टी से कोई मसला नहीं है और वो इन 5 साल हुकूमत करें और वादे पूरे करें। उन्होंने कहा कि कांग्रेस इख्तिदार में आए 100 दिन होने के बावजूद कर्ज माफ नहीं किए गए, रैतु बंधु नहीं दिया गया। कांग्रेस हुकूमत पर देहातों में किसान नाराज हैं। केटीआर ने कहा कि कोमटिरेड्डी वेंकट रेड्डी कहते हैं कि रैतु बंधु पूछने पर चप्पल से मारे। उत्तम कुमार रेड्डी का कहना है कि रैतु बंधु इसराफ है। केटीआर ने नलगुंडा के किसानों से अपील की है कि वो तकब्बुर से बात करने वाले इस जिले के कायदीन को पार्लियामेंट के इंतखाबात में अक्लमंदी का मुजाहरा करते हुए नहीं सबक सिखाएं। మీ నాయకత్వంలో జరిగింది నల్లగొండ రూపురేఖలు మారింది భూపాల్ రెడ్డి గారు మీ వల్ల అని వారికి నేను చెప్పిన. భాస్కర్రావు గారు పిలిచినారు మిర్యాలగూడకి. అక్కడ నిజంగా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను మిర్యాలగూడ వచ్చి కోదాడ దాకా పోయినా. మిర్యాలగూడలో దాదాపు ఒక 3.5-4 కిలోమీటర్ల ర్యాలీ. నేను చెప్పేది మన రోడ్ షోకో మన సభకో వచ్చిన మన కార్యకర్తల గురించి కాదు. ఆ 3.5-4 కిలోమీటర్ల ర్యాలీలో ఆ బస్సు మీద నుంచి ఏ షాప్లో చూసినా ఏ ఇంట్లోకి చూసినా ఆ ఇంటి వాళ్ళందరూ షాప్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి విజయ చిహ్నాన్ని చూపెట్టి భాస్కర్రావు గారు గెలుస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పిడికిలు బిగించి మరీ నినాదాలు ఇచ్చినారు. ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ కూడా జరిగింది మిర్యాలగూడలో. తర్వాత కోదాడ పోయినాం, అక్కడ కూడా అదే వాతావరణం, అక్కడ కూడా బ్రహ్మాండంగా ర్యాలీ, అక్కడ కూడా చౌరస్తాకు పోతే మల్లన్న గెలుస్తున్నాడు తప్పకుండా ఈసారి అనే విధంగా అద్భుతమైన సభ. ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా నల్లగొండలో మళ్ళీ మెజారిటీ సీట్లు 12లో 7-8 సీట్లు తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసంతో అదే విశ్వాసంతో అందరం కూడా ఉంటుంది. కానీ దురదృష్టం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే దానికి భిన్నంగా వచ్చినాయి. ఇవాళ నేను మీ అందరితో కూడా నేను ప్రార్థించేది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఒకటే, మనం తప్పకుండా పార్టీగా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంది ఆత్మవిమర్శ, ఏం చేసుకోవాలా అంటే కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇచ్చుకున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో మనం ఇచ్చినన్ని ఏ రాష్ట్రంలో కూడా 1,60,283 ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా ఆ పిల్లలకు ఆ విషయాన్ని వివరించి చెప్పడంలో, విడమర్చి చెప్పడంలో, వాళ్ళ మనసు గెలుచుకోవడంలో ఎందుకో విఫలమైనాం. వాళ్ళ మీరు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని ఉదరగొట్టుకుంటూ ఎల్బీ స్టేడియంలో అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటూ పత్రాలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. మనం చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉన్నది పిల్లలకి. ఇప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టేది కాదా? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష పెట్టలేదు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తుంటే ఆ అబద్ధాల విషయాన్ని ప్రజలకు ముఖ్యంగా యువతకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ తప్పు మనం చేసినాం. మనం ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయినాం, ఉద్యోగాలు ఇచ్చి కూడా పిల్లలకు చెప్పుకోలేకపోయినాం. నేను ఎన్నికల తర్వాత ఒక ప్రత్యేక బృందాన్ని మా తమ్ముడు ఖానాపూర్లో పోటీ చేసి 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మా తమ్ముడు, నా క్లాస్మేటు జాన్సన్ నాయక్ అని ఉంటాడు, బూకియా జాన్సన్ నాయక్ అని. ఆ తమ్ముడు నేను అడిగిన,
తమ్ముడు ఏం జరిగింది అసలు, ఎందుకు మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది. రెండో మాట ఏం చెప్పినారు, అన్నా మీరు మంచి ప్రోగ్రాం పెట్టినారు గృహలక్ష్మి అని మంచి ప్రోగ్రాం, ఇల్లు కట్టుకుంటానంటున్నోళ్ళకి 3 లక్షలు అన్నారు కదా, అదేదో ఒక సంవత్సరం ముందు పెట్టింటే బాగుండేదమ్మా, దానికి కూడా మా తాండాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ 2 కారణాల వల్ల తాండాల్లో ఓటర్లు దూరమైనారు, తాండాల్లో గిరిజనులు దూరమైనారని చెప్పినారు. బాధ ఎక్కడ అనిపించిందంటే, అదే తాండాల్లో ఉండే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే, అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము, 1,60,000 ఉద్యోగాలు నింపిందే మనం, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం, కాయిదాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటను ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను